నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఎదుటివారిని బాధపెట్టి మనం పొందే సంతోషం కన్నా మనం బాధపడుతూ ఎదుటివారిని సంతోషపెట్టడం చాలా గొప్పది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, 2024 అక్టోబర్ 6 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 57 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 8 గంటల 48 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 8 గంటల 10 నిమిషాలకు, తిథి తదియ ఉదయం 7 గంటల 49 నిమిషాల వరకు, తదుపరి చవితి. నక్షత్రం రాత్రి 12 గంటల 2 నిమిషాల వరకు, తదుపరి అనురాధ. కరణము గరిజ ఉదయం 7 గంటల 49 నిమిషాల వరకు, తదుపరి వనిజ రాత్రి 8 గంటల 49 నిమిషాల వరకు, తదుపరి విష్టి. యోగము ప్రీతి సోమవారం ఉదయం 6 గంటల 38 నిమిషాల వరకు. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4 గంటల 29 నిమిషాల నుండి 5 గంటల 57 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల నుండి 1 గంట 32 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 29 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 22 నిమిషాల నుండి 5 గంటల 10 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాల నుండి 6 గంటల 18 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 34 నిమిషాల నుండి 5 గంటల 22 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాల నుండి 4 గంటల 11 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 40 నిమిషాల నుండి 12 గంటల 27 నిమిషాల వరకు. అక్టోబర్ 6 ఆదివారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ ఉదయం 7 గంటల 49 నిమిషాల వరకు ఉంది. తదుపరి చవితి. తదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చవితి తిథి రిక్తి తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కన్య రాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 5 గంటల 33 నిమిషాల వరకు తులారాశిలోనూ, తదుపరి వృశ్చిక రాశిలో ఉంటారు. ఆదివారం నైరుతి దిక్కున పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. నవరాత్రులలో 4వ రోజు త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర రూపంలో 4వ రోజున దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరులు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువుదీరుతుంది శ్రీ లలితాదేవి. చెరుగుగడ, విల్లు, పాశాంకుశలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సుహాసిని పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి శ్రీ లలితాదేవి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. నవరాత్రులలో అమ్మవారు మొదటి రోజు శైలపుత్రి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు ప్రశ్న: జరాసంధుడు శ్రీకృష్ణుడిపై పగను పెంచుకోవడానికి కారకుడు ఎవరు? కంసుడు, అగ్నిదేవుడు, భీముడు, అర్జునుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ
ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఉద్యోగస్తులకు ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. వృషభ రాశి ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. మిథున రాశి మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు తీరి ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. సింహరాశి ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. కన్య రాశి వ్యాపారాలు లాభసాటిగా నడుస్తాయి. తులారాశి మహిళలు ఆస్తి విషయంలో కొంత లాభం పొందుతారు. వృశ్చిక రాశి ఉద్యోగస్తులు పై స్థాయి వారితో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ధనుస్సు రాశి ఆరోగ్యం మందగిస్తుంది, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మకర రాశి ఇంటి నిర్మాణం కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. కుంభరాశి మహిళలు ఊహించని విధంగా ధనలాభం పొందే సూచనలు. మీనరాశి కుటుంబ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.